పొలం కొత్తగా వచ్చే చారు ఇష్టం ఫోన్లో ఎవడతలేపా ఫోన్ చేస్తే ఏం చేస్తాడు ఇది ఇప్పుడు ముసలి చేసేసి గట్టేస్తాను చారు ఇష్టం ఎన్నిసార్లు చేయాలి ఎప్పుడు వేయాలి పొలం కొత్తగా రానే వచ్చే మళ్ళీ రైతు అంతా వర్తలన్నా వనన పట్టే మరి పంట నష్టం మళ్ళీ వర్షాలు కొడుతుంది తెల్లారింది అవునరా ఎప్పుడో తెల్లారింది ఇంకా ఇంతసేపు పడుకున్నావు ఏమోరా నాకు తెలియదు బయటకు వెళ్ళినట్టున్నారు నాయన ఎండలు ఏం కొడుతుంది ఎండలేనా ఏం ఎండలు ఇవి ఏం కథ ఎట్లా బతుకు ఎట్లయితే అబ్బాబ్బా దుబ్బే నాకు పోబట్టే రాజా ఓ రాజా రాజా ఏంటిదన్నయ్య లేడా ఎటువేండు పొలం పెట్టుబడి కానీ 2 ఏళ్ల కిందట అప్పు తీసుకున్నాడు పైసలు కట్టు అని అంటే ఈ పంట కడతా ఆ పంట కడతా అన్నాడు ఈ వారం కడతలేడు ఈసారన్నా పైసలు కట్టకపోతే ఇల్లుకు తాళం పెడతా అని చెప్పు నేను మళ్ళా వచ్చినాకనైతే మళ్ళీ చెప్పు సరే అన్న ఆయన వచ్చినాక చెప్తా వచ్చి పోయిండని సీనన్న వచ్చినావా ఇప్పటిదాకా ఎటు వెళ్ళినావు ఎడవైనావు ఇప్పటిదాకా ఊరి మీద వాడే తిరగబోయినావా నేనే కడిగానే పొలం కడిగిపోయినా పొలం కొత్తగా వచ్చింది వేరేటోళ్ళు పొలం కొత్తుంది అక్కడ మన పొలం కోయడానికి అడిగిపోయినా నేను కడిగిపోయినా పొలం వగరేస్తుంది బువ్వ నిన్న వదలేదా ఎంట వేస్తా మౌనికి ఇదేనా మా సరే గాని ఆ సీనన్న నచ్చిండు డబ్బులు తీసుకున్నామట కదా ఏడికెళ్ళి నువ్వు పొలం కాడికి పోయినావా 2 సంవత్సరాలు అవుతుందట ఆయన దగ్గర అప్పు తీసుకొని ఎటువంటి అదే మాట్లాడిండు ఏం సంగతి మరి ఆయనకేం చెప్తావు ఏమా ఎందుకు ఎడతాను ఏడవకు ఎందుకు ఎడతాను మరి ఏం చేద్దాం ఈ పొలం కొత్తగా వచ్చింది కోసిన తర్వాత వాటిని అమ్మి ఇద్దాం ఎట్లా చేసి ఇద్దాం ఒక వారం ఆగు అందాం తిన్ను ఫోన్ చేద్దాం రైతులు అంటే ఇదే బాధ
చేతికి సరే పంట వడ్లన్నీ రాలిపాయ ఈ వడగాను పాడు గాను ఏం చెప్తారు స్వామి అయ్యో దేవుడా చేతికి వచ్చిన పంట నాశనం అయితే కదరా ఇద్దరు బతికేది నేను ఇప్పుడు రమ్మని టైంకి రాకపోయి అప్పటికి అప్పు ఇట్లా కట్టాలి అప్పు ఇట్లా చేయాలి ఈ బతికి వేస్ట్ రైతుకు బతుడు ఇంకా వేస్ట్ ఇక దాగి నచ్చింది రాయన లేకున్నాడు ఓ రాయన ఏం చేస్తానే వాడా ఆగు ఆగు మందు ఎందుకు తాగుతారు మందు తాగులేంది నీ కథ ఏంది నీ కార్ఖానేంది ఏమిటి తాగుతానే మందు ఏందన్నా ఏంది పిచ్చి పని మందు తాగుడేంది ఇది అంత ఏంది నీది ఏం చేయమంటావు అన్న చేతికి వచ్చిన పంట మొత్తం నాశనమే దిక్కుల వడగాల వాడబట్టి మొత్తం పంట అంతా నాశనమైంది మిషన్ అయితే మిషన్ రాకపోయే అంటే దానికి చస్తావా సత్తే నీ పిల్ల ఏం కావాలి నీ పురాణాలు ఏం కావాలి మరి ఏం చేయమంటావు ఇలా బడి పిల్లలు ఉండే అప్పు ఉండే ఇవన్నీ ఎట్లా కట్టాను నేను పంట మంచి వండుతానే కదా ఇప్పుడు ఏం చేయాలి సాగు తప్ప నాకు గతంలో ఏం లేకుండా పోయింది అందరు రైతే రాదు అంటారు కానీ రైతుకి అది కష్టం ఏమో మనిషికి రావద్దు అందరు ఈ భూమి నమ్ముకొని బతుకుతాం ఆఖరికి ఈ భూమిలోనే కలిసిపోతాం గట్లంటే ఎట్లా రైతు కాకపోతే ఎవరికి వస్తే కష్టాలు ఊకో దానికోసం అని ఏడతావా ఇవాళ కాకపోతే రేపు ఈ పంట కాకపోతే ఇంకో పంట దానికి ధైర్యం కోల్పోతావా నువ్వు ఎంత పెద్దోనివి ఏంది నువ్వు చచ్చిపోతే నీ పిల్లం ఏం కావాలి నీ పిల్లలు ఏం కావాలి ఈ పంట కాకపోతే ఇంకో పంట అనేటోళ్ళు అంటారు రైతు రాజు అంటారు రైతు దొరలు అంటారు రైతు కాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయి దానికోసం మంది అవుతావా అట్లాంటి పిచ్చి పనులు చేయకు అప్పులోనికి ఏదైనా ఒకటి చెప్పుకోవచ్చు పిల్లల్ని గవర్నమెంట్ పనులు చదివించుకోవచ్చు దానికోసం మంది అయితే నీ పిల్లం ఏం కావాలి నీ పిల్లలు ఏం కావాలి అవును నిజమే రైతే రాజు అంటారు కానీ రైతు ఏ ఒక్కరోజు కూడా రాజుగా బతికింది లేదు రాత్రి పగలు ఊడిగం చేస్తేనే పంట చేతికి వస్తుంది రైతు కష్టపడితేనే ఈ 5 ఏళ్ళు మనకు అన్నం నోట్లోకి పోయేది రైతే రాజు అంటున్నారు రైతు ఎప్పటికీ రాజు కాదు ఈ మట్టిని నమ్ముకున్న భూదేవి బిడ్డ